డబ్బు, సంపద, ఐశ్వర్యం అంటే మనం పేర్లు విన్నాం ఎన్నోసార్లు. కానీ అవి ఏంటో మనకు క్లారిటీగా తెలియదు. అలాగే ఎంతోమంది చెప్పుకుంటున్నట్లు లక్ష్యం, సంకల్పం అంటే ఏంటో మనకి తేడా తెలిసినప్పుడే కదా మనం కరెక్ట్‌గా అఫర్మేషన్ చేయగలం. అప్పుడే కదా మనకి క్లారిటీ వస్తుంది. లేదంటే ఏమవుతుంది? మనమేదో చేసేసి ఎందుకు రావట్లేదు, ఎందుకు కావట్లేదు అని ఆలోచించి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో, ఈ సబ్జెక్ట్‌లో లోతుగా వెళ్ళే కొద్దీ పర్టిక్యులర్‌గా అదేంటి, ఇదేంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో మనం కొన్ని అఫర్మేషన్స్‌ని తెలుసుకోబోతున్నాం. ఈ అఫర్మేషన్స్‌ని చేసుకుంటే జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇవి మన డైలీ లైఫ్‌కి ఉపయోగపడే అఫర్మేషన్స్. ముందుగా వాటిలోకి వెళ్ళే ముందు అఫర్మేషన్స్ ఎలా చేయాలో, ఎన్ని విధాలుగా చేయవచ్చో తెలుసుకుందాం. రోజు ఉదయమా, సాయంత్రమా మీకు ఎప్పుడు మైండ్ ఫ్రీగా ఉంటే అప్పుడు. మన సబ్జెక్ట్ అంతా ఎప్పుడు పనిచేస్తుందంటే ముందు మనం పీస్ అయిపోవాలి. అంటే ప్రశాంతంగా కూర్చొని ఎలాంటి ఆలోచనలు లేని ఆలోచన రహిత స్థితి ఏర్పడ్డ తర్వాత సబ్కాన్షియస్ మైండ్ అనేది మేల్కొంటుంది. అప్పుడే మీరు చెప్పింది పట్టుకుంటుంది. కానీ హడావిడిలో ఉండి ఏదో పనిలో ఉండి చేస్తే కాదు. లేదా ఏదో పనిలో ఉన్నారు, లేదా ఆఫీస్లో ఉన్నారు, లేదంటే టీవీ చూస్తున్నారు, లేదంటే వంట చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో పని చేస్తున్నారు. అప్పుడు అఫర్మేషన్స్ని ఒక పద్యంలాగా బైహార్ట్ చేసి దాన్ని సబ్కాన్షియస్ మైండ్కి నిరంతరం పట్టించండి. మనం అఫర్మేషన్స్ని రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి, ప్రశాంతంగా కూర్చొని మీకు ఎప్పుడు పీస్గా ఉంటే అప్పుడు ఈ అఫర్మేషన్స్ని చేయవచ్చు. లేదా వీటిని మీ జీవితంలో ఒక భాగం చేసుకోవచ్చు. ఎలా చేసినా మీకు పనిచేస్తుంది. మొదటి అఫర్మేషన్, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఇప్పుడు మనం ఏమన్నాం? నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. మన జీవితంలో ఇప్పటివరకు ఏమైందంటే, జీవితంలో డబ్బు మీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే మీరు ఒక లిమిట్ పెట్టుకున్నారు. ఒక శాలరీ కానీ, లేదా నేను చేసే పని వల్ల కానీ నాకు ఇంతే వస్తుంది, లేదంటే నేను నెలకి ₹1,00,000 సంపాదించగలను. అంతకంటే మీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచించలేదు. ఇప్పుడు మీరు ఎంతైనా సంపాదించగలను అని అన్నప్పుడు ఏమైందంటే లిమిట్లెస్ అంటే అన్లిమిటెడ్ అయింది. కాబట్టి మీరు నెలకి ₹1,00,000 యావరేజ్గా సంపాదిస్తున్నారు. సో, ఇంకొక అఫర్మేషన్ ఏం చెప్తామంటే, నేను ప్రతి నెల ₹1,00,000 ఆ పైన సంపాదిస్తున్నాను అని చెప్తాం. ఇప్పుడు ₹1,00,000 ఆ పైన అంటే ఎంతైనా కావచ్చు. ₹1,00,00,000 కావచ్చు, 10 కోట్లు కావచ్చు. మనం ఏం చేస్తామంటే, నేను ప్రతి నెల ₹1,00,000 సంపాదించాను, లేదంటే ప్రతి నెల ₹50,000 సంపాదించాను, ప్రతి నెల 30,000 సంపాదించాను అని లిమిట్ పెట్టుకుంటున్నారు. మీరు ఎంతైనా సంపాదించగలరు అన్నప్పుడు ఏమైంది? ఆ లిమిట్ దాటిపోయింది. ఇప్పుడేమైంది? మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు ఒక 30,000 సంపాదిస్తున్నారు. నేను ఎంతైనా సంపాదించగలను అని మీరు ఎప్పుడైతే విశ్వానికి తెలియజేశారో మీకు ఆ సోర్స్ అనేది వస్తుంది. ఆ సోర్స్ ద్వారానే అనుకోకుండా మీరు ₹50,000 సంపాదించారనుకోండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సంపాదించింది ఏం చేయాలి? మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా! అందుకే నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. సో, ఈ అఫర్మేషన్‌లోని రెండో సెంటెన్స్ వల్ల మీకు ఖర్చు పెట్టడానికి మీకు డబ్బు వస్తుంది. అంటే మీరు సబ్కాన్షియస్ మైండ్‌ని నమ్మించారు. ఏమని? నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు దానికోసం డబ్బు కావాలి కదా! కాబట్టి నేను ఎంతైనా సంపాదించగలను. మరి ఇప్పుడు లిమిట్ లేదు. ఎంతైనా వస్తుంది, ఎంతైనా ఖర్చు పెడతాం. ఇక రెండవది, అన్ని రకాల బిల్లులను, అన్ని రకాల డబ్బులను సమయంలో చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీకు అప్పులున్నాయా? లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఈ ఒక్క అఫర్మేషన్‌తో అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీకు గానీ చాలా చాలా చిన్న అప్పులే ఉంటే, లేదా అసలు అప్పులే లేకుంటే మాత్రం ఈ అఫర్మేషన్‌ని ఎప్పుడూ చెప్పుకోకండి. మరీ చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అప్పులేం లేకపోయినా సరే ఈ అఫర్మేషన్ గాని చెప్పారనుకోండి, మీకు లేని అప్పులవుతాయి. సో, దయచేసి అప్పు లేని వారు ఈ అఫర్మేషన్‌ని చెప్పుకోకండి. దీనికి బదులుగా డబ్బులు సృష్టించే అఫర్మేషన్‌ని చెప్పుకోండి. ఇతరులకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, అన్ని రకాల బిల్లులను నేను సమయంలో చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ఒక్క అఫర్మేషన్ చేయండి, మీ అన్ని అప్పులు తీరిపోతాయి. అలాగే అన్నీ క్లియర్ అయిపోతాయి. టైం లోపల బిల్లులన్నీ చెల్లించేస్తారు. ఎందుకంటే ఈ అఫర్మేషన్‌ని పదే పదే చెప్పడం వలన ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మి మీ అప్పులన్నీ తీరిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరేం రిపీట్ చేశారంటే
నాకు అన్ని అప్పులున్నాయి, ఇన్ని అప్పులున్నాయి అనే మాటనే పదే పదే రిపీట్ చేశారు. దానివలన మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇతరులకు ఇవ్వక అప్పులు అలా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అఫర్మేషన్ పదే పదే చెప్పుకుంటారో మీ సబ్కాన్షియస్ మైండ్ అదే నిజమని నమ్మి మీ అప్పులు తీరిపోవడం జరుగుతుంది. ఇక తరువాతి అఫర్మేషన్, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. డబ్బు సంపాదించే క్రమంలో కొంతమంది ఏమని ఊహించుకుంటుంటారంటే, లేదా ఏమని అనుకుంటున్నారంటే, ఓ ₹1,00,000 సంపాదించాలి అని అనుకుంటుంటారు. ఇది మన సబ్జెక్ట్లో ఎంత చిన్న మ్యాటర్ అంటే, ₹1,00,000 అంటే నథింగ్, ₹1,00,00,000 అంటేనే నథింగ్ అన్నప్పుడు ₹1,00,000 అసలు సమస్యే కాదు. ఇక్కడ ఏమైపోయిందంటే, మీరు ₹1,00,000 అన్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే పట్టుకుంటుంది, 1,00,000 సంపాదించాలి అని. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక 20 లక్షలు తన జీవితంలో తన సొంత డబ్బుని ఏ అప్పులు లేకుండా పట్టుకొని చూసే దాఖలాలు లేవు. అలా చూడకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన సబ్జెక్ట్లో మనం ఏమి చెప్తామంటే, కనీసం ₹1,00,00,000 సంపాదించాలి అని. ఇక్కడ ఏమైంది, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అని అన్నప్పుడు దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకొని ఎంత డబ్బునైనా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక ₹1,00,000కో 10 లక్షలకో మీరు భయపడినట్లయితే అప్పుడది ఎలా ఇస్తుంది? ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అని అన్నప్పుడు పరిస్థితులన్నీ మీకు సహకరిస్తూ మీకు అన్ని రకాలుగా అవకాశాలు రావడంతో పాటు ఎంత డబ్బు వచ్చినా సరే మీకు భయం అనేది ఉండదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ఏమేం కావాలి, దానికి సంబంధించిన వ్యక్తులు మీ దగ్గరకు రావడం, సలహాలు ఇవ్వడం, అన్ని రకాలుగా మీ దగ్గరకు అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి డబ్బుని ఎక్కడైనా హ్యాండిల్ చేయడంలో భయపడకండి. ఈ ఒక్క అఫర్మేషన్ చెప్తే అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అని అన్నారు. కాబట్టి ఎవరి దగ్గరికి డబ్బు వస్తుంది? మీ దగ్గరికే వస్తుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ధనవంతుడైపోతారు. దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఈ అఫర్మేషన్స్తో సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. ఇప్పుడు 4వ అఫర్మేషన్, నేను ఎల్లప్పుడూ సమృద్ధి సౌభాగ్యాలతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పటివరకు చెప్పుకున్న పై 3 ఉన్నాయంటే ఇంకేం కావాలి? నిరంతరం మీరు దేనితో కూడి ఉంటారు? సమృద్ధితోని, సంపూర్ణత్వంతోని, పరిపూర్ణత్వంతోని, నిండుకుండలా ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉంటారు. ఈ 4 అఫర్మేషన్స్ని ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. లేదా ఏ పనైనా చేస్తున్నప్పుడైనా సరే వీటిని చెప్పుకుంటూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అలవాటు పడుతుంది. అప్పుడు 2-3 నెలల్లోనే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం అనేది చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి.